ఇంతవరకు మీరందరూ ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి ఏమాత్రము వెనుకాడకుండా ఏకీభవించి దేవుని స్తుతించడంలో మీ యొక్క ఆసక్తిని కనపరిచినందుకు దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు నా దేవునికి హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళు కావాలి. ఏంటండి? హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళు దేవునికి కావాలి, బలవంతంగా ఆరాధించే వాళ్ళు కాదు. అందుకని సమరయ స్త్రీ ఒక మాట ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పారు? ఎవరైతే హృదయపూర్వకంగా ఆరాధిస్తారో అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక కాలము వస్తూ ఉంది, ఆ కాలము వచ్చే ఉన్నది, ఆ కాలంలో మనం ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిదండి. దేవుని వాక్యాన్ని వినాలని, శ్రద్ధగా వినాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, మాట్లాడేది మానవుడు కాదు దేవుడు అని గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఎవరికి ఏం అవసరమో దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఏంటండి అది? స్పీక్ ఓ లార్డ్, ప్రభువా మాట్లాడు. ఇంతవరకు మనం అదే మాట కూడా మనం ఒక పాటగా పాడాము. మాట సెలవీయండి అయ్యా. గొప్ప గొప్ప కార్యములను జరిగించిన దేవుని దాసులు, బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు కానీ, మన తరానికి ముందున్న వాళ్ళు కానీ, గొప్ప గొప్పగా దేవుని కొరకు కార్యాలు జరిగించిన వాళ్ళందరూ అడిగింది ఏంటో తెలుసా? ప్రభువా ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు అని ప్రభు దగ్గర కనిపెట్టిన వాళ్ళే గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అది గొప్ప విలువైన ప్రార్థన. ఈరోజున మనము కూడా ఇక్కడ ఉండి, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి, నీ చిత్తాన్ని నాకు నేర్పించండి, అప్పుడు నేను ఆ కార్యాన్ని జరిగించగలుగుతాను అనే ప్రార్థన మనం చేయాలి. దావీదుకి కొన్ని బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదుల్లో ఒక బిరుదు ఏంటంటే నా హృదయానుసారుడు. చెప్పండి ఒకసారి, నా హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు అని దావీదు గురించి మనం అందరము చెప్పుకుంటాం. కానీ దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏంటో తెలుసా? ప్రభువా నీ చిత్తమును జరిగించుటకు నాకు నేర్పుము అంటాడు. అంటే దావీదేమో ఆల్రెడీ మార్క్ పొందుకున్నాడు దేవుని దగ్గర నుండి. ఏమని? నా చిత్తాన్ని జరిగించేవాడు అని. కానీ దావీదేం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీ చిత్తాన్ని జరిగించడం నాకు నేర్పు అని అడుగుతున్నాడు. దావీదు యుద్ధవీరుడు, ఎంతమందికి తెలుసు కదండి? దావీదు యుద్ధశూరుడు, మామూలు మనిషి కాదు. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? ప్రభువా నా వ్రేళ్లకు యుద్ధాన్ని నేర్పు అంటాడు. అంటే మనం దేంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలని కోరుకుంటున్నామో దాన్ని మనం ప్రభు దగ్గర అడగాలి. ఈరోజున మనం చూస్తున్న ఈ ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన చూస్తే సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తి నాకు క్రికెట్ నేర్పండి అని అడిగితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. కానీ దాంట్లో మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? దావీదు అంతటోడే అలాంటి ప్రార్థన చేస్తే మీరు నేను కూడా ప్రతిరోజు ఆ ప్రార్థన చేయాలి. ప్రభువా నీ చిత్తాన్ని చేయడం నాకు నేర్పించని మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని వినాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే మనము కూడా ఒక పని చేయాలి. మనం కూడా ఒక పని చేయాలి. దేవుని వాక్యానికి కూడా ఒక కొలత ఉంది. ఏంటంటే దేవుని వాక్యానికి ఒక కొలత ఉంది. ఇదేంటండి దేవుని వాక్యానికి కొలత ఏంటి అంటారా? నేను ఎక్కడికి వెళ్ళిన ముందు ఈ మాటను చెప్పకుండా ప్రారంభించను. ఎందుకనంటే తెలుసుకుంటే మనం కూడా ఆసక్తి వినగలుగుతాం. దేవుని వాక్యానికి కొలత ఉంది. ఆ కొలత ఏంటని చూడాలంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయము 33వ వచనము. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనము. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఇక్కడ మనకి ఒక అంశం కనపడుతుంది చూడండి. ప్రభువారు బోధించారు, శిష్యులకు బోధించారు, ఆయన ఉపమానములతో బోధించారట. అయితే ఆయన బోధకు ఒక కొలత ఉంది ఇక్కడ. ఏంటది? వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. కొలది అనే మాటకి ఏంటి అర్థం? కొలత. ఎంత శక్తి వాళ్ళకి వినడానికి ఉందో ఆయన అంతే బోధించారు అని మనకు అర్థం చేసుకోవాలి. ఆ మాటకు అర్థం అదే. వినడానికి శక్తి లేనప్పుడు ఆయన బోధించడు. ఆయన మనకి ఎంత వినడానికి శక్తి ఉందో అంత మనకి బోధిస్తాడు. ఇంకొక మాట చెప్పమంటారా? వినడానికి శక్తి ఏంటండి? వినటానికి అన్న కష్టపడాలా? చెప్పండి, వినటానికి అన్న కష్టపడాలా? కూర్చుంటే సరిపోద్దుగా, చెవు వేస్తే సరిపోద్దుగా. ఒక్కొక్కసారి మన వాళ్ళు అంటూ ఉంటారు, ఓ కన్ను వేసించు, ఓ చెవు వేసించు అంటారు. అదేంటండి వినడానికి శక్తి ఏంటంటే మనందరికీ ఒక సూపర్ న్యాచురల్ ఎబిలిటీ ఉందండి. అదేంటో తెలుసా? ఇంత సౌండ్ ఉందో చూసారా చుట్టూ?
దాన్ని కూడా కాదనుకొని మనసులో వేరే ఏదో ఆలోచించగలం. అవునా? మనసులో ఇంకోటేదో ఆలోచన ఉంటుంది. అప్పుడు దాకా ఏం చెప్పారో కూడా చెవిలోనికి వెళ్ళదు. అంటే అంత సూపర్ న్యాచురల్ ఎబిలిటీ మనకుందన్నమాట. ఇప్పుడు మనం ఆ ఎబిలిటీని పక్కన పెట్టాలంటే మనకి ఏం కావాలి? శక్తి కావాలి. వినడానికి మనకేం కావాలి? ఇప్పుడు శక్తి కావాలి. మనం వినడానికి శక్తిని కూడగట్టుకోవాలి. ప్రభు వారు ఎప్పుడు ఒక మాట ఉంటారు, వినుటకు చెవులు కలిగిన వాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళకి చెవులు లేవని కాదు, వినే చెవులు లేవు. ఆయన బోధ ఎప్పుడు బతిమాలి చేయలా. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ఎప్పుడు బ్రతిమాలి బోధ చేయలే. విను 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 బ్రతిమాల్లా. ఆయన ఎప్పుడు బోధ చేసినా అధికారము కలిగిన వాడిగా చేశాడట బోధ. ఆయన ఎప్పుడు ఎవరిని బ్రతిమాలి బోధ చేయాలి? ఆయన బోధ చేసిన ప్రతిసారి ఏమన్నాడో తెలుసా? వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. అంటే వినే చెవులు మనకు కావాలి, వినగలిగే చెవులు మనకు కావాలి, ఆత్మీయ చెవులు తెరవబడాలి. వినాలి అనిపించే ఆ మనస్సు మన హృదయంలో, మన ఆత్మలో మనం నింపుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. నమ్మిన వారు బిగ్గరగా ఆమేన్ అని చెబుదాం. ఆమేన్. మంచిదండి. దేవుడు మనతో మాట్లాడును గాక, ఆయన స్వరమును మనకు వినిపించును గాక, వాక్యమై ఉన్న ఆయన ఇక్కడ ప్రత్యక్షపరచుకొనును గాక. ఆమేన్. ఈ యొక్క పాంప్లెట్లో ఒక వచనాన్ని సహోదరులు ఇక్కడ ఉంచారు. అంత మాత్రమే కాదు, బ్రదర్ ఆయన రక్షణ సాక్ష్యాన్ని ప్రచురపరుస్తూ దాంట్లో ఆ సామెతల గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయంలో ఉన్న మాటలు కూడా ఆయన చెప్పారు. ఆ మాటలను చదువుతుండగా దేవుడు ఆయనను సంధించడం, ఆయనను దర్శించడం ఎంతో నిజంగా అనేక మందికి స్ఫూర్తిదాయకమైన సాక్ష్యము. దేవుడు వారి ద్వారా ఇంకను అనేక మందిని దేవుని వైపు త్రిప్పుకొనుగాక. ఆమేన్. సో ఆ వచనాన్ని ఆయన వేస్తూ ఒక మాటను దాంట్లో ఉంది చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చెప్పండి ఒకసారి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈ వచనం ప్రస్తుతానికి ఇప్పుడు మనం చదివితే కొంచెం మనకి అర్థం కాదు, కానీ ఇంకొక వచనాన్ని చదివి మన ఇక్కడికి వస్తే మనకి ఇంకా బాగా అర్థమవచ్చు. ఒకసారి మత్తయి సువార్తను చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ యేసు ప్రభుల వారి గురించిన స్వరము ఆకాశంలో నుండి దైవ స్వరం వినపడుతూ ఉంది. ఆ మాట చూడండి. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ దేవుని స్వరం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తుని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడట, సంతోషిస్తూ ఉన్నాడట. ఎందుకు సంతోషిస్తున్నాడంటే యేసు ప్రభువును బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన పనులను బట్టి, ఆయన జీవితమును బట్టి, ఆయన చేయబోయే పనులను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అని వచనం మనకు సెలవిస్తోంది. ఈరోజున ఇందాక నేను చూపించిన వచ్చును, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో అంటే ఇందులో మీలో చాలామంది ఇదేంటండి, నా ప్రవర్తన నా ఇష్టం కదా, నా ప్రవర్తన నేను ఎవరి అధికారంలో ఉండాలి, నేను స్వేచ్ఛా జీవిని, ఈ భారతదేశంలో నాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, నేను ఎవరి అధికారానికి లోబడను అనే మనసు మనలో వస్తే కనుక ఇక్కడికి రావాలి మనం. యేసు ప్రభుల వారి యొక్క ప్రవర్తనను బట్టి, ఆయన జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. ఈరోజున ఈ మాట దేవుడు మనను బట్టి కూడా చెప్తున్నాడు. ఏంటండి? దేవుడు మనను బట్టి కూడా చెప్తున్నాడు. అయితే మనము ఆ చెప్పే దశలో ఉన్నామా? దేవుడు ఇదిగో నా బిడ్డ యొక్క ప్రవర్తనను బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్పే స్థితిలో ఉన్నామా? కోల్పోతున్నామా? ఒకవేళ జారిపోయే స్థితిలో ఉన్నామా? ఒకవేళ ఆ స్థితికి అసలు రాలేదా? దేవుడు ఇప్పుడు మన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? సాతాను వెళ్ళి నిలబడినప్పుడు యోబు గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. అయితే దేవుడు ఈ రోజున మన గురించి సాక్ష్యాన్ని చెప్పాలంటే ఏం చెప్తాడు? నేను జోనాను బట్టి, జోనా శామ్యూల్ని బట్టి ఆనందిస్తున్నాను అని చెప్పగలడా? అయితే మనం భారాన్ని మన మీద పెట్టుకోవద్దు. ఒక పని చేద్దాం, యేసు ప్రభుల వారిని చూద్దాం, ఆయన ఏం చేశాడో చూద్దాం, ఆయనను బట్టి దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడో చూద్దాం, మనం కూడా అదే చేద్దాం. అప్పుడు దేవుడు మనను బట్టి కూడా ఆనందిస్తాడు. ఈరోజున నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో అనే వచనాన్ని పెట్టి, ఇదిగో పలానా ఆయన ప్రవర్తన యందు దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు, ఆయన్ని చూడు అని నన్నాను అనుకోండి,
ఏదో రోజు ఆ వ్యక్తి పడిపోతాడు, అప్పుడు మీరు పడిపోతారు. ఈరోజున దావీదును బట్టి చూపించి ఇదిగో దావీదంత భక్తిగా ఉన్నాడని చెప్తే దావీదులో ఉన్న లోపాలను మీరు చూస్తే ఏదో రోజు మీరు పడిపోవచ్చు. ఏ మనిషి మనకి మాదిరి కాకూడదు, ఏ మనిషి మనకు ఉదాహరణ కాకూడదు, ఏ మనిషి మనకు రోల్ మోడల్ కాకూడదు. ఒకవేళ మీరు ఏదైనా ఒక వ్యక్తిని ఫాలో అవ్వాలంటే, ఎవరైనా ఒక వ్యక్తిని మీరు అనుకరించాలి అంటే అది క్రీస్తు ప్రభుల వారు మాత్రమే కావాలి. ఈ భూమి మీద ఉన్న దైవజనులు కూడా మనకి మాదిరి ఎంత మాత్రమో కాదు. ఎందుకనంటే ఈరోజు బాగున్న వ్యక్తి రేపు ఎలా ఉంటాడో మనకి తెలియని రోజుల్లో మనం ఉన్నాం. అనేక మందిని దేవుని వైపు త్రిప్పి అనేక మందికి రక్షణకు ఒక సాధనంగా వాడబడిన గొప్ప దైవజనులు ఈ రోజున దేవునికి అవమానకరంగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున మన రోల్ మోడల్ దేవుడు మాత్రమే అవ్వాలి, క్రీస్తు ప్రభుల వారు మాత్రమే అవ్వాలి. అందుకనే దేవుని చిత్తం ఏంటో తెలుసా? మీరు నేను క్రీస్తు రూపములోనికి మారాలి. క్రీస్తునకు కలిగిన రూపము మనము పొందుకోవాలనేది దేవుని చిత్తము. క్రీస్తులాగా మనం మారిపోవాలట. అప్పుడు దేవుడు మన బట్టి ఆనందిస్తాడు. అయితే చూద్దాము, మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందించాలి. ఇందాక నేను మీకు ఒక మాటను మీ ముందు ఉంచాను. యేసు ప్రభుల గురించి దేవుడు ఏమంటున్నాడండి? ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అయితే మన బట్టి కూడా దేవుడు ఆనందిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరు అనుకోవచ్చేమో ఈ మాట నాకు చెందదండి అంటే కనుక మనందరికీ తెలిసిన ఒక మాట ఏంటండి? విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మీలో ఇక్కడ అందరూ విశ్వాసులే, ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా విశ్వాసులే, ఆల్మోస్ట్ అందరూ విశ్వాసులే. ఒకవేళ ఇంకా మీరు విశ్వాసాన్ని మీరు ఇంకా కలిగి లేకుండా ఉంటే దేవునికి ఇష్టలుగా మారాలంటే మీరు ఒకటి చేయాలి. అదేంటనంటే విశ్వాసం ఉంచాలి. ఎలా విశ్వాసం ఉంచాలి? వినుట ద్వారా. ఏం వినుట ద్వారా? క్రీస్తుని గురించిన మాట వినడం ద్వారా మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని పొందాలి. విశ్వాసాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఏమవుతున్నారు? ఇప్పుడు ఇష్టలు అవుతున్నారు. అదేలాగండి, ఇది ఎలా సాధ్యమనంటే దేవుడు ఆయన ఎవరిని ఇష్టపడతాడో ఒకసారి చూద్దాం. దేవుని పనిని చేసిన వారిని ఆయన ఇష్టపడతాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాడట. యేసు ప్రభుని మనము నమ్మడమే ఏంటండి? దేవుని పనట. దేవుడు ఇష్టపడే పని, దేవుడు చేసే పని, దేవుడు మనం చెయ్యాలని కోరుకునే పని ఏంటి? యేసు ప్రభుని మీరు నేను అంగీకరించడం. ఇక్కడ యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా సంతోషం. చేతులెత్తండి. ఎందుకు అనుమానిస్తున్నారు? యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు. మంచిది. మనమందరం ఇప్పుడు ఏంటి? దేవునికి ఇష్టలము. ఎలా ఇష్టలమయ్యాము? ప్రభునందు విశ్వాసం ఉంచాం కాబట్టి. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు దేవునికి ఇష్టడవుతాడు. అయితే దేవుడు మనందరిని బట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఈ వ్యక్తినందు నేను ఆనందిస్తున్నాను, ఈ వ్యక్తిని బట్టి నేను సంతోషిస్తున్నాను అని ఇక్కడ మనందరి గురించి ఆయన చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఒకవేళ ఆయన మన గురించి నేను ఆనందించట్లేదు అని చెప్పే పరిస్థితి ఎలా వస్తుంది? అలాంటి పరిస్థితుల్లో మనం జారిపోయే అవకాశం ఉందా? ఈరోజు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడండి. ఆ పిల్లవాడు చూడగానే చాలా క్యూట్గా ఉంటాడు, చక్కగా మనం ఆడుకోవాలనుకుంటాం. ఆ పిల్లవాడి యొక్క బొగ్గలు బాగుంటాయి, గిల్లుతూ ఉంటాం, హెయిర్ బాగుంటుంది, డ్రెస్ బాగుంటుంది, చాలా అందంగా ఉంటాడు. కానీ ఆ పిల్లవాడిలో మనకు విసుగు రప్పించే అంశం ఏంటి? ఒకసారి చెప్పండి ఎవరైనా. ఆ పిల్లవాడిని మనం వద్దనుకునే, ఈ పిల్లడితో మనం ఉండకూడదు అని వదిలేసి వెళ్ళిపోయే అంటే నేను చెప్పేది, బయట ఎవరైనా మన పిల్లలు కన్నప్పుడు కాసేపు ఆడుకుంటాం కదా వాళ్ళతో, వాళ్ళ ప్రవర్తన అన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళు చక్కగా క్యూట్గా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ మీద మన కోపం వస్తుందో తెలుసా? ఎప్పుడు వాళ్ళ మీద మనకి విసుగు వస్తుందో తెలుసా? వాళ్ళ ప్రవర్తన బాగోనప్పుడు. మీకు అర్థమవుతుంది కదా నేను ఎందుకు మాట చెప్తున్నాను? అన్నీ బాగానే ఉంటాయి, మనకు అన్నీ నచ్చుతాయి, ప్రవర్తన బాగోకపోతే మనకు నచ్చదు. ఈరోజు నా తల్లిదండ్రులకి నేనంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఎంత ఇష్టమో తెలుసా? వాళ్ళు నేను ఎలా ఉన్నానని ప్రేమిస్తారు. నా ముక్కు వంకరైనా ప్రేమిస్తారు, నా మూతి వంకరైనా ప్రేమిస్తారు, నేను అవిటివాడినైనా నా తల్లిదండ్రులు చాలా ప్రేమిస్తారు. కానీ నా తల్లిదండ్రులు నా మీద ప్రేమ లేకుండా చేసేది ఏంటో తెలుసా? నా వంకర ముక్కు, నా వంకర మూతి కాదు, నా ప్రవర్తన. నా ప్రవర్తన ఒక వ్యక్తి నన్ను ద్వేషించేలా చేస్తుంది.
నా ప్రవర్తన ఒక వ్యక్తి నన్ను దూరం పెట్టేలా చేస్తుంది. నా ప్రవర్తన బాగుంటే అన్నీ బాగుంటాయి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అయితే దేవుడు మనల్ని యందు ఆనందిస్తున్నాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ ఆయనను బాధ పెట్టేదైనా ఉంది అంటే ఒకవేళ మన ప్రవర్తనేమో. ఇప్పుడు అర్థమైందా? ఇందాక నేను చెప్పిన వచనానికి నేను కనెక్ట్ చేస్తున్నాను. నీ ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఎందుకనంటే దేవుని నుండి నీకు దూరం చేసేది అదే, దేవుని కోపాన్ని మన మీదకి రప్పించేది అదే, దేవుని ప్రేమను కూడా కోల్పోయేలా చేసేది ఏంటో తెలుసా? మన ప్రవర్తన. ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథము. ఈ మాట నేను మీకు చెప్పే ప్రవర్తన అనే మాటలో ఎంత అర్థం ఉంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, మనమందరము దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ఏం జాగ్రత్తగా చూసుకోవాలంటండి? మన ప్రవర్తన. ఈ రోజున దేవుని మందిరంలోనికి మనం వస్తున్నప్పుడు మన రంగు గురించిన ప్రాబ్లం లేదు, మన హైట్ గురించిన ప్రాబ్లం లేదు, మన జాతి, మన కులము, మన యొక్క వస్త్రధారణ ఇక్కడ సమస్య కాదు. దేవుని మందిరం వెళ్తున్నప్పుడు మనకున్న సమస్య ఏంటో తెలుసా? దేవుని మందిరంలోనికి మనం అడుగు పెడుతున్నప్పుడు మనం దేని గురించి జాగ్రత్త పడాలో తెలుసా? మన ప్రవర్తన గురించి. ఇది ప్రవర్తన. దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు దేవునికి మనకి ఉండే ఆ అనుబంధాన్ని ఈ ప్రవర్తనే నిర్ణయిస్తుంది. ప్రవర్తన అనే మాటలో అంత అర్థము ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. వివేక్ ఏం చేస్తాడంటండి? తన ప్రవర్తనను కనిపెట్టుకుని ఉంటాడట. కనిపెట్టుకుని ఉంటాడు. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా మాటలు ఎలా ఉన్నాయి, నేను ఏ విధంగా మాట్లాడాను, ఇప్పుడే ఫ్రెండ్స్ దగ్గర నుండి వచ్చాను కదా, నేను ఎలా మాట్లాడాను, అయ్యో ఆ మాట అనకుండా ఉండాల్సిందే, నేను ఇప్పుడే పాస్టర్ గారిని కలిసి వచ్చాను కదా, అలా అనకుండా ఉండాల్సిందే, ఇప్పుడే నేను కాలేజీ నుండి వచ్చాను, అయ్యో ఆ పని చేయకుండా ఉండాల్సిందే. అంటే వివేకి, జ్ఞానము కలిగిన వివేకి ఉన్న లక్షణం ఏంటంటే తన ప్రవర్తనను మానిటర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆ సీసీ కెమెరాస్ ఈ మానిటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. అక్కడ మనం చూసుకోవచ్చు ఏం జరుగుతుందో. ఈరోజున మన ప్రవర్తనకు మనం సీసీ కెమెరా ఏర్పాటు చూసుకోవాలి. నేనేం చేస్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా మనసు, నా ప్రవర్తన, నా మాట, నా నడత, స్నేహితులతో ఎలా ఉన్నాను, తల్లిదండ్రులతో ఎలా ఉన్నాను, మందిరంలో ఎలా ఉన్నాను, అన్యులతో ఎలా ఉన్నానని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలండి? మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒక వ్యక్తి, దేవుడు మనలను ద్వేషించాలంటే కారణం మన రంగు, మన ఎత్తు, మన బట్టలు, మన యొక్క ఇది కాదు, మన యాస, మన భాష కాదు, మన చదువులు, మనకున్నవి కాదు, మన ప్రవర్తన. మన ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తి మనల్ని ద్వేషించవచ్చు. సామెతల గ్రంథము 19వ వచనం. సామెతల గ్రంథము 19వ వచనం 16వ వచనం చూడండి. 16వ వచనంలో 2వ భాగము. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. కేర్లెస్నెస్. నీ ప్రవర్తనను బట్టి నువ్వు అజాగ్రత్తగా ఉంటే తీసుకొచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? డెత్. యువర్ కేర్లెస్నెస్ కెన్ బ్రింగ్ డెత్. ఎలా అండి? బాగానే ఉంటాం, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆత్మలో మరణాన్ని అనుభవిస్తూ ఉంటాం. సౌలు ఆయనకి అన్నీ బాగానే ఉన్నాయి. సౌలుకి ఏమిటండి? రాజు కుర్చీ బాగానే ఉంది, సేవకులు బాగానే ఉన్నారు, రాజ్యము బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చనిపోయాడు. దేవుని విషయంలో చనిపోయాడు. ఆత్మ వివేచన లేదు. ఏం చేస్తున్నాడో విచక్షణను కోల్పోయిన మరణాన్ని అనుభవిస్తున్నాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు ఏం చేస్తాడండి? మరణాన్ని అనుభవిస్తాడు. బ్రతికే ఉంటాం, కానీ అంత మరణకరమైన స్థితి. అసలు ఏంటంటే ఈ ప్రవర్తన అంత ప్రాముఖ్యమైందా? ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. అంటే చేష్టలు, ప్రవర్తన, పనులు అవి ఏం చెప్తాయంటండి? మన హృదయము యథార్థమైందా కాదా,
శుద్ధమైనదా కాదా అనేది ఏం చెప్తుంది? మన ప్రవర్తన చెప్తుంది. ఇక్కడ ఒక మాట ఉంది, బాలుడు సహితము అంటే చిన్నపిల్లవాడే క్లియర్గా చూపించేస్తాడట తన ప్రవర్తనలో. మరి మీరు నేను కదండి, మీరు నేను ఇంకా క్లారిటీగా చూపిస్తాం మన ప్రవర్తనను బట్టి. సో మన ప్రవర్తన మనలను దేవుని సన్నిధిలో ఆయన మన బట్టి ఆనందించాలా లేదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఈరోజున దేవుడు ఏ స్థితిని బట్టి మనల్ని జడ్జ్ చేయట్లేదు, కానీ మన ప్రవర్తనను బట్టి జడ్జ్ చేస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా లేకపోతే అది మరణాన్ని తీసుకొస్తుంది, ఆత్మీయ మరణాన్ని తీసుకొస్తుంది. మరి మనం ఏం చేయాలి? యేసు ప్రభుని మాదిరిగా నేను ఇందాక మీకు చెప్పాను, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేస్తే దేవుడు యేసుక్రీస్తుని బట్టి ఆనందించాడో మనము అది చేయడానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఈ ప్రవర్తన అనే దానికి ముందు బిగినింగ్ ఏంటో చెప్పమంటారా? మన ప్రతి యాక్షన్, మన ప్రతి పని కూడా ఆలోచనలో ప్రారంభమవుతుంది. చెప్పండి, మన ప్రతి యాక్షన్, మన ప్రతి పని ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆలోచనలో ప్రారంభమవుతుంది. మనమందరము కూడా మన యాక్షన్సే, our thoughts become our actions. మన ఆలోచనలే మన పనులుగా మారతాయి. బిఫోర్ మనము మన ప్రవర్తనని జాగ్రత్త పెట్టుకునే ముందు మన ఆలోచనను జాగ్రత్త పెట్టుకోవాలి. ఇదేంటంటే నా ఆలోచనకి ఏంటంటే ప్రాబ్లం, నా ఆలోచన బాగానే ఉందంటారా? మీ అందరికీ తెలుసు, అపవాది ఇస్కరియోతు యోధా హృదయంలో ఆలోచన పెట్టాడట. ఒకసారి చూద్దామండి, యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. మీకు అర్థమైందా? మీరు అందరూ అనుకుంటున్నారా ఇస్కరియోతు యోధా అప్పగించాడని యేసుప్రభుని? ఎవరు అప్పగించారు? ఎవరిది ఆలోచన? సాతానుది. మీరు అనొచ్చు, లేదండి అపవాది ఇస్కరియోతు యోధా హృదయంలో పుట్టించాడు, నా హృదయంలో అయితే అసాధ్యం. అంటే ఇస్కరియోతు యోధా ఎవరితో ఉన్నాడో తెలుసా? యేసు ప్రభుతో ఉన్నాడు. ఇస్కరియోతు యోధా దెయ్యాలను విడిపించాడు తెలుసా? స్వార్థ ప్రకటించాడు తెలుసా? ప్రభు వారితో మహిమకరమైన పరిచర్లో పాలిభాగస్తుడయ్యాడు. అలాంటి ఇస్కరియోతు హృదయంలో కూడా అపవాది ఏం చేశాడు? ఆలోచన పుట్టించాడు. ఆలోచన వాడిది, పని ఇస్కరియోతు యోధాది. ప్లాన్ వాడిది, ఎగ్జిక్యూషన్ ఎవరిది? ఇస్కరియోతు యోధాది. చూడండి, మన ఆలోచన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు ఆలోచన ఇచ్చాడు, ఆ ఆలోచన ఏ విధంగా ఉందో చూసుకోవాలి, అది ఏ విధంగా ప్రభావితం అవుతుందో చూసుకోవాలి. సాతాను ప్రతి నిత్యము మన ఆలోచనను ప్రభావితము చేస్తూనే ఉంటాడు. నువ్వు ఏం ఆలోచించాలో అని సాతాను చాలా పకడ్బందీగా ప్రణాళిక వేస్తాడు. మన ఆలోచన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయాన్ని భద్రపరచుకో, నీ ఆలోచనను భద్రపరచుకో. గాడ్ యువర్ ఇమాజినేషన్ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ఊహలను నువ్వు కాపాడుకో, నీ ఊహలను నువ్వు కాపాడుకో. యేసు ప్రభువారు శిష్యులతో ఏమన్నాడండి 14వ అధ్యాయంలో? మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. అంటే ఆయనే ఆపొచ్చుగా కలవరమేదో. ఆయన ఎందుకు అన్నాడో తెలుసా మాట? నీ హృదయాన్ని నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. నీ హృదయాన్ని నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే నీ హృదయం మీద పూర్తి అధికారం నీకే ఉంది. ఆయన బలవంతంగా ఎవరి హృదయాన్ని ఆపరేట్ చేయడు. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరి హృదయాన్ని బలవంతంగా ఆయన ఆపరేట్ చేయడు. మీ ఆలోచనలు బలవంతంగా ఆయన ఆపరేట్ చేయడు. అందుకని హృదయం అనేది తలుపునొద్ద నిలుచుండి తట్టే దేవుడు అండి. నేను ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. తలుపు తట్టి లోపలికి వస్తాడు ఆయన. తలుపు తట్టకుండా లోపలికి దూరి వచ్చే అలాంటి మనస్తత్వం అయింది కాదు. బలవంతంగా వచ్చే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తలుపు తట్టే సంస్కారం కలిగిన వాడు. దురాత్మ పొంచి ఉంటాడు, ఎవరిని మృంగుదునా అని పొంచి ఉంటాడు దురాత్మ. యేసు ప్రభుల వారు నా స్వేచ్ఛను గౌరవించే దేవుడు ఆయన. ఆయన చూడండి, ఇదిగో నీ హృదయమైన తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాను అంటాడు. ఇక్కడ చూడండి, ఈ అపవాది ఇస్కరియోతు యోధా హృదయంలో ఆలోచన పుట్టించాడు, పని జరిగించేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఆలోచనలను కాపాడుకోవాలి. ఏం చేయాలంటే మన ఆలోచనల్ని కాపాడుకోవాలి. బిఫోర్ వి ఫోకస్ ఆన్ అవర్ బిహేవియర్, మన ప్రవర్తనను జాగ్రత్త చేసుకునేదానికి ముందు మన ఆలోచనను కాపాడుకోవాలి. ఒక్క ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నానండి. ఆలోచన చేయడం తప్ప
ఆలోచనలో పాపం తప్ప, లేకపోతే పాపాన్ని కార్యంగా చేయడం తప్ప? అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనస్సులో ఆలోచన వచ్చి దాన్ని చేయకుండా ఉంటే పర్వాలేదా, లేకపోతే చేస్తేనే తప్ప? మీకు అర్థమవుతుందా? నా హృదయంలో ఆలోచన వచ్చింది అనుకోండి, నేను ఆ పని చేయలే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ రాత్రి ఒకళ్ళని మర్డర్ చేసేయాలనుకుంటున్నాను, ఆలోచన వచ్చింది, కానీ నేను చేయలే. సేఫా నేను? చెప్పండి, మంచోడేనా? చేయలేదు కదా. ఆలోచన వచ్చింది కానీ నేను చేయలే, మంచోడేనా చెప్పండి? కాదు. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయము. చాలామంది అనొచ్చు, అదేంటండి మీరు ఇంకా చేయలేదు కదా, చేస్తేనే కదా తప్పు అనొచ్చు. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనము. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను. చెప్పాడా? చెప్దాం అనుకున్నాడా? చెప్దాం అనుకున్నాడు, ఇంకా చెప్పలా. ఇంకా బోల్డ్ ఉంది జరగాల్సింది. ఏమైంది? వెంటనే దైవస్వరం వినపడింది. దేవుని కృపను బట్టి మనం అందులో లేము, ఆ శాపలో మనం లేము. క్రీస్తు వారి కృపలో మనమందరము ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆలోచించాడు. దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడు, వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణాన్ని అడుగుచున్నారంటాడు. ఈరోజున మనిషి ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చూద్దాం ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన ఏంటంటే బాల్యము నుండి చెడ్డదేనట. ఎవరైనా చెప్పగలరండి నా ఆలోచనలో ఏ చెడు లేదని? కదా, చెప్పలేము. నిజంగా చెప్పాలంటే మనకు ధైర్యం చాలదు, అబద్ధమాటను కూడా ధైర్యం చాలదు. ఎందుకంటే మన హృదయం ఏంటో మనకు తెలుసు, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, మన ప్రవర్తనను మనము సరి చేసుకోవాలంటే ముందు మన ఆలోచనకు సంకెళ్ళు వేయాలి, మన ఆలోచనలు మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకనే పౌలు అది కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ప్రతి ఆలోచన క్రీస్తులోనికి చెరపట్టబడాలి అంటాడు. ఏంటండి? ప్రతి ఆలోచన ప్రభులోనికి ఏమవ్వాలంట? చెరపట్టబడాలట, ఆయనలోనికి బంధించబడాలి. ఆయనే ఒక లిమిట్గా ఉండాలి మన ఆలోచనకి. అందుకనే మనకున్న ఆ సర్వాంగ కవచంలో రక్షణ అనేది అన్ని శిరస్త్రాణము అంటాడు. శిరస్త్రాణం అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, శిరస్త్రాణం అంటే ఏంటి? చెప్పండి, ఏం మాట్లాడలేదు వెనకాల ఉన్న వాళ్ళు. శిరస్త్రాణం అంటే ఏంటి? హెల్మెట్. హెల్మెట్ అనగానే మన తలకు కాపుదల. రక్షణ అనేది మనకు కవచముగా ఉండాలట. ఎవరు రక్షణ? యేసు ప్రభుల వారి రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మన తలంపులకు కావలిగా ఉండును గాక. అపవాది పుట్టించిన ప్రతి ఆలోచన ఇది మొదలుకొని క్యాన్సిల్ చేయబడును గాక. ఎందుకంటే ఆల్రెడీ అపవాది చాలా ఆలోచనలు మన హృదయంలో పుట్టించి ఉన్నాడు, చాలా ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. అవన్నీ క్యాన్సిల్ చేయబడును గాక. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన యేసు నామములో లయమైపోవును గాక. మన ప్రవర్తన యందు మనము ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలంటే మనం రూట్ దగ్గర నుండి వెళ్ళాలి. ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసా? మన థాట్లో ఉంది, మన ఆలోచనలో ఉంది. దాన్ని మనం ప్రభువుకి అప్పగించాలి. ప్రభువా, నా ప్రతి ఆలోచనకు నువ్వు కాపుదల ఇవ్వాలి, నా ప్రతి ఆలోచన విషయంలో నేను జాగ్రత్త పడాలి. చాలామందికి ఆలోచనలోనే సాతాను అనేక మందిని పట్టి పీడిస్తున్నాడండి. చాలామంది పీడకలలతో ఆ శోధన అనుభవిస్తుంటారు, భయముతో శోధన అనుభవిస్తుంటారు. హృదయంలో నిరాశ, హృదయంలో ఒకలాంటి దుఃఖము, ఎంత అన్నీ ఉన్నా మనసులో ఏదో చింత. ఇదంతా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఆలోచనలోనే. దెయ్యాల భయము, పీడకలలు, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఆలోచనలోనే. మానసికంగా కృంగదీస్తున్నాడు, ఆ తర్వాత సాతాను శారీరకంగా కృంగదీస్తున్నాడు. పూర్తిగా ఆత్మీయంగా దేవుని దగ్గర నుండి దూరంగా ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రోజున మన ప్రతి ఆలోచన యేసుక్రీస్తుకు చెరపట్టబడునుగాక. ఆమేన్. ఎందుకనంటే మన ఆలోచనే మన జీవితానికి ఒక ప్రారంభం లాంటిది, మన పనులకు ప్రారంభం లాంటిది. దేవుడు మన యందు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం జాగ్రత్త చేసుకోవాలి? మన ప్రవర్తనను ముందు, మన ఆలోచనను జాగ్రత్త చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
యేసు ప్రభుల వారు ఆయనను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారే మన మాదిరి కాబట్టి ఆయన ప్రవర్తనను ఒక్కసారి చూద్దాం. ఆయన ప్రవర్తనను కనుక మనం గమనిస్తే మనకు కూడా కొన్ని ఆయనను ఫాలో అవడానికి కొన్ని విధానాలు మనకు తెలుస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ముందు ఆయన దైవ సన్నిధిని బట్టి, దేవుని మందిరాన్ని బట్టి ఆయన యొక్క విధానం ఎలా ఉందో మనం చూద్దాం. ఎందుకనంటే మనం మొట్టమొదటిగా వచనాలు చదివాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుంటే యేసు ప్రభుల వారు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉండాలి. ఆయన ఎలా ఉన్నాడో చూస్తే చాలు, ఆయన ఎలా మాట్లాడాడో చూస్తే చాలు, మనము అలా ఉంటే చాలు. దేవుడు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. చూద్దామండి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండడు చూచి తరాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బలలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడి అని చెప్పాడట. యేసు ప్రభు వారి యొక్క ప్రవర్తన దేవుని మందిరంలో ఎలా ఉందో తెలుసండి. ఇది దేవుని మందిరము, ఇక్కడ ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరగకూడదు అనే ప్రవర్తనను ఆయన కనబరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అనేక జనులకు ప్రార్థనా మందిరముగా ఉండబడే ఈ స్థలము అనే మాట ఇంకో చోట ఆయన అంటూ ఉంటాడు. ప్రార్థనా మందిరము, ఇది వ్యాపారం జరిగే స్థలం కాదు, మనుషుల ఆలోచనలు నెరవేరే స్థలం కాదు, మనుషుల ఇష్టాలు నెరవేరే స్థలం కాదు అనే ఆలోచన యేసు ప్రభువారు కలిగి దానిని అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు, ఆ ప్రవర్తనను చూపిస్తున్నాడు. దాని తర్వాత చూడండి, ఒక మాటను మనం చదువుతూ ఉంటాము. 17వ వచనం చూడండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. యేసు ప్రభు వారి యొక్క ప్రవర్తనను చూడగానే శిష్యులు ఏమనుకుంటున్నారండి, దేవుని యొక్క గృహమును గురించిన ఆసక్తి ఏంటండి, యేసు ప్రభు వారిని తినివేస్తున్నట్టుగా ఉందట. అంటే ఆయనలో ఉన్న ఆసక్తి ఎలా ఉందో తెలుసా, ఆయన సమర్పించేసుకుంటున్నాడు. దేవుని యొక్క ఇంటిని గురించిన ఆసక్తి భక్షిస్తుందట ఆయనని. ఇది ఆ శిష్యులు చూస్తున్న ఆ అనుభవం. అక్కడ దేవుని గురించిన ఆసక్తి మనలో ఎలా ఉండాలో తెలుసండి. దేవుని మందిరం అంటే ఈ ఆసక్తి మనం కనపరచాలి. దేవుని మందిరం అంటే ఈ యొక్క ఉత్సాహం మనం కనపరచాలి. దేవుని మందిరము ప్రతిష్ఠించబడినది, ఇది ప్రత్యేకమైనదనే మనస్సు మనకు కలిగి ఉండాలి. దేవుని మందిరాన్ని ఘనపరచాలి. ఇదిగో మనమందరం ఇక్కడికి వచ్చామే, ప్రతిష్ఠించామే, ఈ స్థలము ప్రత్యేకమైనదని గుర్తించాలి. ఈరోజున ఈ స్థలము ప్రత్యేకించబడింది, ఇక్కడ అన్నీ జరగవు, ఇది దేవుని మహిమార్థమై ఇది జరుగుతుంది. దేవుని కనుదృష్టి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం వస్తున్నప్పుడు జాగ్రత్తగా రావాలి, పరిశుద్ధంగా రావాలి, ఇదిగో మంచి మనసుతో రావాలి, ప్రభువును స్తుతిస్తూ రావాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో. ఎలా వస్తున్నారు మన మందిరంలో? తిట్టుకుంటూ వస్తున్నామా? మా పాస్టర్ గారు ఎప్పుడు ఇంతే అనుకుంటూ వస్తున్నామా? ఇంత త్వరగా పెడితే ఎలాగని వస్తున్నామా? మనం దేవుని మందిరంలోకి అడుగు పెడుతున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులతో రావాలి. దేవుని మందిరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మనం ప్రవర్తనను చూసుకోవాలి. చూడండి, యేసు ప్రభువు వారు ఒక మాట అంటున్నారు, ఇక్కడ ఉన్నవన్నీ తీసేయండి, ఇది నా తండ్రి ఇల్లు. అక్కడ ఒక మంచి అర్థం ఉందండి. అక్కడ పస్కా పండుగ అని మనం ఒక మాట చూస్తున్నాము. యేసు ప్రభువు వారు దేవుని మందిరంలోకి అడుగు పెడుతూ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? అసలైన పస్కా బలిని నేను, ఇక వీటికి స్థానము లేదు అని ఆయన చెప్తున్నాడు. ఈ రోజున దేవుని మందిలోకి మనం వస్తే ఎలా రావాలో తెలుసా? ప్రభా, నా కానుకలు కాదు, నా పరిశుద్ధ జీవితం కాదు, నా పవిత్రత కాదు, ఇదిగో నేను చేసే ఉపవాసాలు కాదు, నేను ఇచ్చే అర్పణలు కాదు, ఇదిగో నా యొక్క క్రియలు కాదు, పస్కా పశువైన యేసు ప్రభుల వారి యొక్క ఆ బలియాగమును బట్టి మాత్రమే నీ సన్నిధిలో నేను అడుగు పెడుతున్నాననే మనస్తత్వం మన దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఉన్నామో తెలుసా? ఆయన కృపా సింహాసనం ముందు మనం ఎందుకు ఉన్నామో, ఎలా ఉండగలిగామో తెలుసా? యేసు క్రీస్తు అను ఆ బలియాగమును బట్టి మాత్రమే. ఇక మానవ క్రియలకు, మానవ అర్పణలకు, ఇక మానవ యొక్క ఆలోచనలకు అర్పించే వాటి అన్నిటికీ విలువ యేసు ప్రభు ముందు లేదు. ఈరోజు మీరు దేవుని మందిరంలోకి వస్తూ మీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి అతిశయిస్తున్నారా? కాదు, యేసు ప్రభుని బట్టే మన అతిశయము. ఈరోజున మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చేది మీ పరిశుద్ధ జీవితము కాదు, యేసు క్రీస్తు యందు నమ్మువారు
ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. క్రియల వలన కలిగినది కాదు, ఎవడునూ అతిశయపడ వీలు లేదు. దేనికండి మీ అతిశయం? దేవుని మందిరంలోకి వస్తున్నప్పటికీ మన అతిశయం మన బట్ట, దేవునిని బట్ట. మనం అతిశయించాల్సిన దేని గురించో తెలుసా? ఒకే ఒక అంశము, దేవునిని బట్టే మన అతిశయము, సిలువను బట్టే మన అతిశయము. అసలు దేవుని గురించి తెలుసుకోవడాన్ని బట్టే మనం అతిశయించాలి. ఇదిగో దావీదు ఏమన్నాడు తెలుసా? నేను తెలుసుకున్నాను బట్టే నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. ఇదిగో ఈరోజున చాలా మందికి దేవుడు తెలియదు తెలుసా? ఏ యోగ్యత లేని మీకు నాకు ఆయన తనను తాను కనబరుచుకున్నాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, తన సహవాసాన్ని మనకిచ్చాడు. దానిని బట్టే మన అతిశయం. దేవుని మందిరంలో నిలబడిన ఎవరైనా మిమ్మల్ని గురించి మీరు అతిశయిస్తుంటే, మీ అర్పణల గురించి మీరు అతిశయిస్తుంటే, మీ ఉపవాసాల బట్టి, మీ పరిశుద్ధ జీవితాల బట్టి మీరు అతిశయిస్తూ ఉంటే, మీ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. వీఆర్ స్టాండింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ జీసస్ అండ్ హిస్ సాక్రిఫైస్. ఆయన బలిని బట్టే మనం ఇక్కడ నిలబడ్డాం. ఇక దేనికి ఆస్కారము లేదు. దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని గౌరవించాలి. ఇది ప్రత్యేకమైన స్థలమును గుర్తించాలి. ఇది దేవుని ఇల్లు అని గుర్తించాలి. అంత మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులతో రావాలి. యేసు ప్రభుల వారి వల్ల మాత్రమే దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టే ఆధిక్యత ఉంది అనే గ్రహింపు మనకి కావాలి. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మందిరాన్ని గురించి ఇచ్చిన ప్రవర్తన విధానం. దేవుని మందిరంలో మనం అతిశయించడానికి వీలు లేదు. దేవుని మందిరంలో మన బట్టల గురించి అండి అతిశయం కాదు, మన యొక్క ఆర్థిక పరిస్థితి గురించా అతిశయం, మనం వేసే కానుక గురించి అతిశయము ఎంత మాత్రమో కాదు. మనం అతిశయించాల్సింది దేవునిని బట్టి, సిలువ బలియాగాన్ని బట్టే తప్ప దేని గురించిన అతిశయము దేవుని మందిరంలో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం అందరము మార్చుకుందాము గాక. దేవుని మందిరంలో క్రీస్తు తప్ప మనకు వేరొక అతిశయము లేకుండాను గాక. యోహాను సువార్తలో అదే అధ్యాయంలో కనుక మనం చూస్తే చూడండి, దాని ముందుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు దేవాలయం గురించి మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి, 21వ వచనము. ఆయన ఏమంటున్నాడంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో ఈ ఆలయాన్ని నేను తిరిగి కడతాను అన్నప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడో ఆ మాటను బట్టి వాళ్ళందరూ కోపపడ్డారు. అయితే 22వ వచనము, 21వ వచనము, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ ఆలయం ఎంతో ఘనత కలిగిన ఆలయం, ఈ ఆలయం ఎంతో మహిమ కలిగింది, ఎంతో విలువైంది అనే ఆ ఆలోచన వాళ్ళు కలిగి ఉంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దీన్ని నేను తిరిగి లేపుతాను అని అన్నాడు. అయితే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. కానీ శిష్యులు గ్రహించారు. ఏం గ్రహించారు? ఆయన మాట్లాడేది ఏ శరీరం గురించి, ఏ ఆలయం గురించి? తన శరీరమును గురించట. ఆయన యొక్క మరణ పునరుద్ధానం గురించి ఉద్దేశిస్తూ ఆయన మాట మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని మందిరం అనగానే మీరు ఇంకొక అవగాహన కూడా కలిగి ఉండాలి. ఆ అవగాహన ఏంటో తెలుసా? మన శరీరములు పడగొట్టబడాలి. ఏమవ్వాలండి? మన శరీరాలు పడగొట్టబడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? క్రీస్తుతో కూడా మీరు పాతి పెట్టబడిన వారైతే మన శరీరములు పాతి పెట్టబడాలి. మన శరీరాలు ఇంకా జీవం ఉండడానికి వీలేదు. క్రీస్తుతో తిరిగి లేచిన అనుభవంలోనికి మనం రావాలి. ప్రతి శరీరము పడగొట్టబడాలి. శరీర క్రియలకి తావులేదు, శరీర ఆలోచనలకు తావులేదు, శరీర ఉద్దేశాలకు ఏమాత్రము చావులేదు. మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపితిరా జీవిస్తారు, లేకపోతే మరణమే. యేసుక్రీస్తు వారి విధానం ఏం చూస్తున్నామండి? ఆయన శరీరాన్ని చంపి తిరిగి లేపి దానిని దేవుని ఆలయంగా మార్చాడు. మీరు అడగొచ్చు, ఎందుకు చంపాలండి నా శరీరాన్ని అంటే? ఎందుకు చంపాలో తెలుసా? నేను దేవుని ఆలయములుగా కట్టబడాలంటే ఈ మానవ మట్టి, ఇదిగో మానవ కోరిక వల్ల పుట్టిన ఈ శరీరాలు చావాలి. ఏమవ్వాలి? దేవుని కొరకు మహిమ కలిగిన దేవుని నివాస స్థలాలుగా మనమందరము తిరిగి లేపబడాలి. ఎవరైతే క్రీస్తుతో సహా పాలి భాగము కలిగి ఉంటారో వాళ్ళ శరీరాలు తిరిగి లేపబడతాయి, కట్టబడతాయి, దేవుని నివాస స్థలాలుగా ఉంటాయి. చూద్దామండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు ఎరుగరా? మీకు తెలీదా అని అనుకోండి. దాని అర్థం ఏంటి? అంతకుముందు మీకు ఆల్రెడీ
దాని గురించి ఒకసారి చెప్పినట్లు. ఏమండి, రెడ్ లైట్ వెలిగితే ఆగాలని నీకు తెలియదా అంటే దాని అర్థం ఏంటి? యూఆర్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, మీకు ఆల్రెడీ దాని గురించి చెప్పబడింది. ఇక్కడ ఏమంటాడు తెలుసా? మీ దేహమును దేవుని ఆలయమని మీరు మర్చిపోయారా? ఇది పౌలు అడుగుతున్నమాట. ఈరోజున నా దేహములు దేవుని ఆలయాలు, దేవుడు నివసించే స్థలాలు. ఈరోజున ఈ మందిరం ఇక్కడ కట్టబడింది, దీనికి పెయింట్ పోయినా పర్లా దేవుడు అడగడు, ఇక్కడున్న టైల్స్ విరిగిపోయినా దేవుడు అడగడు. కానీ మీ దేహములలో ఏ మాత్రము ఆయనకు ఇష్టం లేని పనున్నా దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. కారణం ఏంటో తెలుసా? చూడండి, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇది వార్నింగ్. ఎందుకో తెలుసా? మీరందరూ దేవుని ఆలయాలు, మీరు మీ దేహములను పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడట. ద స్ట్రిక్ట్ వార్నింగ్. ఈ ఆలయం పాడైనా పర్లా, మన ఆలయాలు పాడవకూడదు. మనం సంవత్సరానికి ఒకసారి పెయింట్లు వేస్తున్నామే, యానివర్సరీ చేసుకుంటున్నామే, చర్చ్ యానివర్సరీ అని చేసుకుని దీన్ని చక్కగా మనం డెకరేట్ చేసుకుంటున్నామే. మరి మీ ఆలయాల పరిస్థితి ఏంటి? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఎవరిచ్చారండి మన దేహాలు? మనకి ఎవరిచ్చారు దేహాలు? దేవుని వలన అనుగ్రహింపబడిందట. ఇంకొక మాట, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఏంటండి మనం ఏంటంట? దేవుని, చెప్పండి, గృహము అట. ఇప్పుడు నా గృహము అని నేను దేన్ని అంటాను చెప్పండి? నా ఇంటిని అంటాను. నేను అద్దెకి తీసుకున్నా సరే నేను దాన్ని గృహం అంటాను. ఇక్కడ నుంచి నేను బయలుదేరిన తర్వాత నేను ఎక్కడ వెళ్తాను? నా గృహానికి వెళ్తాను. నా గృహానికి వెళితే ఏమైనట్టు? నేను చేరుకున్నట్లు. అంతేనండి, అంతే కదా? ఇప్పుడు నా గృహం అంటే దాని అర్థం ఏంటి? నా విశ్రాంతి స్థలము, నేనుండేది నా విశ్రాంతి స్థలము. నేను రిలాక్స్ అయ్యేది ఏంటి? నా గృహము. నేను ఒకవేళ అద్దెకు తీసుకున్నా కూడా ఓనర్కి నా ఇంట్లో చోటు ఉంటుందా చెప్పండి? ఓనర్ వచ్చి నేను పడుకుంటాను బ్రదర్ అంటే వస్తామా? అంటే మీరు నేను దేవుని గృహం అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని విశ్రమ స్థలం మనం, దేవుడు ఉండే చోటు మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఆలయం కాదు ముందు మనం కేర్ చేయాల్సింది. ముందు ఇక్కడ దేవుడు నివసించే ఇన్ని ఆలయాలు ఎలా ఉన్నాయి? అక్కడ పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఒకడు బంగారంతో కడుతున్నాడట, ఒకడు గడ్డితో కడుతున్నాడట, ఒకడు వెండితో కడుతున్నాడట, ఒకడు కొయ్యకాలు, ఒకడు విలువైన రాళ్లతో కడుతున్నాడట. ఈరోజున ఇక్కడ ఆలయాలన్నీ దేవుడు ఆత్మీయ నేత్రాలతో మనకు చూడటానికి ఇస్తే ఎన్ని బంగారు మందిరాలు ఉంటాయి, ఎన్ని గడ్డితో కట్టిన మందిరాలు ఉంటాయి. అగ్ని దానిని తేటపరుస్తుందట. అగ్ని తేటపరిచిన రోజు ఎన్ని మందిరాలు కాలిపోతాయి, ఎన్ని మందిరాలు శిథిలావస్థలో ఉన్నాయి, ఎన్ని మందిరాలు దేవునికి నివాస స్థలంగా ఉన్నాయి. ఈరోజు దేవుని మందిరం గురించి యేసు ప్రభుకున్న విధానాన్ని నేను చెప్తున్నాను. ఆయన 2 అంశాలు పెట్టాడు. ఒకటి, మందిరంలో దేవుడు సన్నిధిని గౌరవించాలి. రెండవది, ఆయనే పస్కా బలిగా ఉండాలి. తర్వాత చూడండి, మన శరీరం పడగొట్టబడాలి, తిరిగి లేపబడాలి. లేపబడి దేవుని నివాస స్థలములుగా మనమందరము ఉండాలి. మీరు అనుకుంటున్నారేమో నేను నా దేహం నా ఇష్టమని. మనమందరము దేవుని గృహములము. ఇది కట్టబడి ఒకే చోట నిలుచుండే మందిరము. ఇవన్నీ కావలి ప్రాంతంలో తిరిగే మందిరాలు. ఇదిగో మీరందరూ ఎవరో తెలుసా? కావలి ప్రాంతంలో నడిచే మందిరాలు. అనేక మంది దేవుని సన్నిధిని చూడాల్సిన మందిరాలు. దేవుని సన్నిధి, దేవుని గృహము ఎక్కడ ఉంటే దేవుని మహిమ అక్కడ చూడాలి ప్రజలు. మీరందరూ నివసించి ఇదిగో ఈ కావలి ప్రాంతంలో సంచరించే మందిరాలు, తిరిగే మందిరాలు, నడిచే మందిరాలు ఎలా ఉన్నాయి? యేసు ప్రభువు వారి ప్రవర్తన దేవుని మందిరం విషయంలో ఎలా ఉంది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ఈ కట్టబడిన మందిరానికి, ఇదిగో ఈ కట్టబడిన మందిరంలో యేసు ప్రభుకున్న స్థానాన్ని మీరు గుర్తించాలి. రెండవది ఇంకోటి ఏంటండి? మన దేహము పడగొట్టబడాలి, తిరిగి లేపబడాలి, దేవుని నివాస స్థలములుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఆయన మీ శరీరంలో ఉన్న ప్రతి క్రియను చంపి మిమ్మల్ని తిరిగి ఆయన కొరకు ఇదిగో నివసించేవారుగా లేపగలిగిన శక్తి కలిగిన వాడు. ఇదిగో ఇందాక బ్రదర్ చెప్పారు, ఒక వెలుగు అగ్ని నా పైనకు వచ్చింది, నేను పవిత్రపరచబడ్డాను, నా పాపాన్ని దేవుడు తీసివేశాడని సహోదరులు చెప్తున్నారు. అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారా? చాలా సంతోషం. ఇంకా అలాంటి అనుభవం లేకుండా
పాపానికి నివాస స్థలంగా ఉంటే ఇదిగో బహుశా ఇంతకు మించిన అనుకూలమైన సమయము మనకి రాదేమో. ఎవరైతే దేవునికి మీరు నివాస స్థలంగా లేకపోతే సాతాను నివాస స్థలంగా మార్చుకుంటాడు. సాతాను మిమ్మల్ని నివాస స్థలంగా మార్చుకుని మరీ చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొస్తాడట. చక్కగా వాళ్ళు కాపురం ఉంటారట. అక్కడ ఏం జరుగుతుందంటండి, కడపటి ముందు కంటే భయంకరమైన స్థితి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారి యొక్క ప్రవర్తన దేవుని విషయంలో, దేవుని మందిర విషయంలో ఎంత పక్కాగా ఉంది. మరి మనం ఎలా ఉన్నాం? 2 అంశాలు మేము ముందు ఉంచాను. యేసు ప్రభు వారి ప్రవర్తనలో 2 అంశాలు. దేవుని మందిరానికి మనం ఎలాంటి ఘనతనిస్తున్నాము, దేవుని మందిరంలో యేసు ప్రభుకున్న స్థానం ఏంటి, రెండవది మన హృదయము, ఇదిగో మన శరీరము దేవుని నివాస స్థలముగా ఉందా లేదా గుర్తించాలి. మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాలంటే యేసు ప్రభువారు మనం చూసినప్పుడు ఇదిగో మన ప్రవర్తన విషయాన్ని మనము సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఎలా ఉన్నాము. యోహాను సువార్తలో నుండి ఇంకొక అంశాన్ని, యేసు ప్రభు వారి ప్రవర్తనను నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ప్రభువారి ప్రవర్తన ఎలా ఉంది? యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. యేసు ప్రభుల వారు ఏం చేశారంటండి? ఆ రొట్టెలను పట్టుకొని ఏం చేశాడంటండి? కృతజ్ఞత స్థుతులు చెల్లించాడట. ఇక్కడున్న సిచ్యువేషన్ మీకు అందరికీ తెలుసు. ఎంతమందికి ఇక్కడున్న అంశం తెలుసు? అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా దగ్గర 20,000 మంది ఉన్నారు. ఏమొచ్చింది? కొరత వచ్చింది. ఆ కొరత రాగానే ఒకలాంటి సంక్షోభం ఏర్పడింది. అక్కడ ఆ శిష్యుని పిలిచి ఆయన ఏమడిగాడంటే, మనం ఏం చేద్దాం, భోజనం పెడదామా అంటే, చూడండి ఇదే అధ్యాయంలో 7వ వచనం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 ధ్యానారముల రొట్టెలు చాలవు. కొంచెం కొంచెం పుచ్చుకున్నా ఏమవంటండి, సరిపోవు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు వారి యొక్క శిష్యుడు. ఇంకొక మాటను చూద్దాము. దాంట్లో 9వ వచనంలో చూడండి, అంద్రియ ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము. ఇక్కడ 5 రొట్టెలు ఉన్నాయి, ఇంతమందికి ఏంటి సరిపోతాయి, అసలు ఇవి సరిపో అనే ఆలోచన ఇక్కడ చూపిస్తున్నారు. మొట్టమొదటి వ్యక్తి ఏమన్నాడు? చాలవు, కొంచెం కొంచెం పుచ్చుకున్నా సరిపోదు. ఇంకొక శిష్యుడు ఏమంటున్నాడు? ఇవి ఏమాత్రము, ఇవి అసలు నథింగ్ అంటున్నాడు. కానీ అదే రొట్టెలను పట్టుకొని యేసు ప్రభు వారు ఏం చేశారు? అయ్యా తండ్రి, ఈ రొట్టెలను బట్టి నీకు స్తోత్రాలు అంటున్నాడు. యేసు ప్రభు వారి ప్రవర్తన చూసారా? ఆయన ఉన్న ఆ కొద్ది దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈరోజున మనందరం ఏం ప్రవర్తన మనలో ఉండాలో తెలుసా? మన దగ్గర ఉన్న కొద్ది దానిని బట్టి దేవుని స్తుతించాలి. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఆ తర్వాత ఒకసారి చూద్దాం. 12వ వచనము. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడి. ముందేమన్నారండి? ఇవి ఏమాత్రం అన్నారు. ఇంకొక వ్యక్తి ఏమన్నాడు? చాలానే చాలవ, కొంచెం కొంచెం పట్టుకున్నా తిన్నా చాలవన్నాడు. కానీ యేసు ప్రభుల వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత ఏం జరిగింది? తృప్తిగా తిన్నారట. ఇదండి యేసు ప్రభు వారి ప్రవర్తనలో మనం నేర్చుకోవాల్సింది తెలుసా? కృతజ్ఞతాభావం మనకు ఉండాలి. ఈరోజున మనం సమృద్ధి నుంచి ఎందుకు చూడలేకపోతున్నాం తెలుసా? ఎప్పుడు చూసిన సణుగుడే, ఎప్పుడు చూసిన గొణుగుడే. అసలు ముందు దేవునికి నచ్చనది ఏంటో తెలుసా అండి? సణుగుడు. గొణుగుడు ఆయనకు అస్సలు నచ్చదు. నిజంగా చెప్పాలంటే గొణుగుడు సణుగుడు ఆయనను అనుమానించడమే, ఆయనను అవమానించడమే. ఈరోజున నా కొడుకు నన్ను ఏదైనా అడిగాడు అనుకోండి, నేను కొంటాను వస్తున్నప్పుడు తీసుకొస్తానని చెప్పాడు అనుకోండి, వాడు వదిలేశాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? నన్ను గణపరిచినట్టు. అడుగుతూనే ఉన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? నన్ను నమ్మనట్లు. అంటే వాడు అడుగుతున్నా ఏం చేస్తున్నాడు? వాడు నువ్వు కొంటావా కొనవా, కొంటావా కొనవా, కొంటావా కొనవా అని విపరీతంగా విసుగు చేస్తున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? నా మీదేమీ లేదు, వాడికి నమ్మకం లేదు. అంటే మనల్ని అవమానిస్తున్నట్టే. చూడండి, సణగడం దేవునికి ఇష్టం ఉండదు. మనలో సణుగుడు ఉండకూడదు. మనలో ఏముండాలి? కృతజ్ఞతాభావం ఉండాలి. అక్కడ దేవుని సమృద్ధి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకున్న చిన్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు సణుగుతున్నావా? ఈరోజు నీకున్న చిన్న గృహాన్ని బట్టి నువ్వు సణుగుతున్నావా? నీకున్న చిన్న గృహాన్ని బట్టి స్తుతించు. నీకున్న డొక్కు స్కూటర్ని బట్టి నువ్వు సణుగుతున్నావా? ఆ డొక్కు స్కూటర్ని బట్టి దేవుని మహింపరచు. దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు, దేవుడు దాన్ని దీవిస్తాడు.
తృప్తిగా ఉండేలా దేవుడు నేను దీవిస్తాడు. అసలు మనలో కృతజ్ఞత భావం ఉంటే ఎక్కడైనా సమృద్ధునండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. ఏంటండి? సంతోష హృదయానికి ఏం కలుగుతుందంట? నిత్యము విందే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయంలో సంతోషం ఉండాలి, తృప్తి ఉండాలి, ప్రభువుని స్తుతించే మనసు ఉండాలి. ఈరోజున మీకు ఉన్న ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించండి. యేసు ప్రభు వారు చూపిస్తున్న ప్రవర్తన విధానం ఇది. హీ వాస్ థ్యాంక్ఫుల్ ఫర్ ద లిటిల్ దట్ హీ హ్యాడ్. ఆయనకున్న కొద్ది దాన్ని బట్టి దేవునిని స్తుతిస్తున్నాడు. ఈరోజున మీకున్న చిన్నపాటి ఆ చదువును బట్టి దేవుని స్తుతించండి. మీకున్న చిన్నపాటి ఆ ఉద్యోగాన్ని బట్టి, ఆ జీతాన్ని బట్టి, మీకున్న చిన్న వ్యాపారాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. గొప్ప సమృద్ధిని మీరు చూడగలుగుతారు. నమ్మిన వారి బిగ్గరగా ఆమేన్ అని చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది మొదలుకొని దేవుని బట్టి, మనకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించుదుము గాక. ఆమేన్. సాతానుకు మంచి ఇష్టమైన పని చెప్పమంటారా? దేవుణ్ణి దూషించడం. ఏంటండి? దేవుని దూషించడం సాతానుకు చాలా ఇష్టమైన పని. అలా చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు సాతాను. అసలు నువ్వేంటి, నీ స్టాండర్డ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి, ఇక్కడేంటి అంటాడు. వెంటనే మనలో అయ్యో అసలు నిజమే కదా, ఇలా అయిపోయింది నా జీవితం. వెంటనే సణుగుడు, గొణుగుడు, ఆఖరికి మనల్ని తిట్టుకుంటాం, మన పక్క వాళ్ళని తిట్టుకుంటాం, ఆఖరికి దేవుణ్ణి తిట్టుకుంటాం. అంటే సాతాను ఎలా ఫోకస్ చేస్తాడో చూసారా? మనల్ని దేవుణ్ణి తిట్టించడానికి ముందు ఒక్క ఆలోచన వెతుకుతాడు మనలో. కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి నిత్యము సిద్ధంగా ఉండాలి. అందుకనే దావీదు ఏమంటాడు? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎప్పుడు ఉంటుందంటే ఆయన కీర్తి నిత్యము, ఇక దానికి బ్రేక్ లేదు. ఎప్పుడు దేవుని మహిమపరుస్తూనే ఉండేవాడు దావీదు. అసలు దావీదు ఆ మాట అంటున్నప్పుడు ఎలాంటి కండిషన్లో తెలుసండి? శత్రువు ముందు, రాజు ముందు నిలబడ్డాడు. తప్పించుకునే ఏమాత్రం అవకాశం లేదు. పిచ్చోళ్ళ ప్రవర్తించడం ప్రారంభించాడు. ఎకిలి చేష్టలు చేశాడు. సొల్లుగా అరుచుకుంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే రాజు అన్నాడు, తీసుకెళ్ళిపోండి నిన్నే. పిచ్చోడిని తీసుకొచ్చి నా ముందు దావీదు అంటారేంటి అన్నాడు. బయటికి తీసుకెళ్ళి వదిలేశారు. పోరా, ఇడెవడో పిచ్చోడని. అప్పుడు అంటున్నాడు ఆ మాట, నిత్యము ఆయన కీర్తి నా నోట. నేను ఆ ప్లేస్లో ఉంటే ఏమైనా ఉండి తెలుసండి? అసలు దేవుడా నువ్వు ఉన్నావా? నువ్వేమో రాజు అన్నావు, అభిషేకం అన్నావు, అక్కడ అల్లుడయ్యాను. నా జీవితం అంతా ఎడారులమ్మట, గుహలమ్మట, కొండలమ్మట, ఏంటయ్యా అందు నేనుంటే. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? నిత్యము ఆయన కీర్తి నా నోట. ఈరోజున యేసు ప్రభు వారి ప్రవర్తనలో నేను మీకు ఈ అంశాన్ని చూపిస్తున్నాను. ఇదిగో ఆయనను స్తుతించే మనస్సు. మీకున్న కొద్దిపాటి దానిని బట్టి దేవునిని మహిమ పరచే మనస్సు మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మనందరికీ దేవునిని కృతజ్ఞత ఇచ్చే మనసు మనకుంటే సమృద్ధి, దేవుని కార్యాలు వాటంతటా అవే వస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 2 అంశాలు నేను మీ ముందు ఉంచాను. ఎంతమందికి గుర్తున్నాయి? మొట్టమొదటి అంశము, దేవుని మందిరములో యేసుక్రీస్తు ప్రవర్తన ఎలా ఉంది. తర్వాత ఆయన శరీరాన్ని బట్టి ఎలాంటి ఆలోచన, ప్రవర్తన ఆయన కలిగి ఉన్నాడు. ఆ శరీరాన్ని ఆయన పడగొట్టాడు, తిరిగి లేపాడు. ఈ ప్రవర్తన మనం కలిగి ఉండాలి. రెండవది ఏంటండి? ఉన్న కొద్ది దాన్ని బట్టి థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అంత్య దినాల్లో అంటండి కృతజ్ఞత లేని వాళ్ళు వస్తారు అని పౌలు తిమోతికి రాసిన పత్రికలో రాస్తున్నాడు. ఏమంటున్నాడు? కృతజ్ఞత లేని వాళ్ళు వస్తారట. వాళ్ళకి థ్యాంక్ఫుల్నెస్ ఉండదట, కంప్లైనింగే, ఎప్పుడు గొణుగుడే గొణుగుడు. 3వ అంశాన్ని నేను మీకు చూపించి ముగిస్తాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యంలో మేము నేర్చుకుంటున్నాము? దేవుడు ఇదిగో మా కళ్ళు తెరిచి మాట్లాడుతున్నారు అన్నవారు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఒక దుర్వార్త విన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనే అంశాన్ని నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. యేసు ప్రభువు వారి యొక్క ప్రవర్తనలో కనుక మనం చూస్తే ఆయన ఎప్పుడూ కంగారు పడలేదండి. ఏంటంటే ఆయన ఎప్పుడూ కంగారు పడలా, ఎప్పుడు ఆయన తడబడలా, హడావుడి కావాల, ఆందోళన ఎప్పుడూ లేదు. సముద్రం అలా లేచి పొంగుతూ ఉన్నా ఆయన ఎలా ఉన్నాడు? కామ్గా ఉన్నాడు. ఇస్కరియోతు యోధ అప్పగించడానికి రెడీ అయిపోయి ముందొచ్చి నిలబడినా కామ్గా ఉన్నాడు. ఆ సైనికులు వచ్చి నజరేతుడైన యేసుని పట్టుకోవాలనుకుంటున్నామని అడిగినప్పుడు ఆయన స్వయంగా అడిగాడు, ఏమని? మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే? కంగారు ఎప్పుడు యేసు ప్రభువులు ఎప్పుడు మనం చూడలేం. దానికి కారణం ఏంటి అనగా మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనము. లాజరు చనిపోయాడు. ఈ దుర్వార్త యేసు ప్రభువుకు వినపడింది. ఆయన ఏమంటున్నాడు చూడండి, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన
మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎందుకు కంగారు పట్టలేదంటే ఆయనకు ఒక విషయం మీద క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటో తెలుసా? ఇప్పుడు వచ్చిన ఈ సమస్య, ఇప్పుడు వచ్చిన ఈ ట్రబుల్, ఈ గడ్డు సమస్య, అది దేనికి వచ్చింది? దేవుని నామానికి, దేవుని కుమారుడైన నామమునకు, ఆ నామమునకు మహిమ కలగడానికి ఈ సమస్య వచ్చింది. అందుకనే ఆయన ఎలా ఉన్నాడండి? ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన కంగారు పడలా, ఆయన హడావిడి అవలా, ఆయన దుఃఖం ఉంది వెంటనే చూపించలా. చూడండి, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఈరోజున మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రవర్తన మనలో ఉందా? అందుకని దేవుని వాక్యం సెలవిస్తుందండి, నీతిమంతుడు దుర్వార్తకు జడియడు. దుర్వార్త ఈరోజు వినపడితే మన పరిస్థితి ఎలా ఉంది? కుప్ప కూలిపోతున్నామా? జడియడు అనే ఆ అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజున ఈ ప్రవర్తనకు రావాలంటే యేసు ప్రభు వారి యొక్క అవగాహన మనకి ఉండాలి. చూడండి, ఈరోజున నా జీవితాల్లో ఏ సమస్య నిలబడినా, ముఖ్యంగా మన తప్పు లేకుండా, మనం ఏ తప్పు చేయకుండా, మన తప్పుల వల్ల ఏదైనా సమస్య వస్తే మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ మన తప్పు లేకుండా ఏదైనా ఒక సమస్య మన ముందు వచ్చిందా, మీరు ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? దీనిని బట్టి దేవుడు మహిమ పరచబడునుగాక అనాలి. అంత మాత్రమే కాదు, నాకు ఈ సమస్య దేవుని మహిమ కొరకే వచ్చింది కాబట్టి నేను చింత పడను. యోబుకు తెలీదు ఏమని, ఆ శ్రమ ఎందుకు వచ్చిందో. కానీ ఆ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుడు మహిమపరచబడి నిమిత్తం వచ్చింది. దేవుని ముందు సాతాను తల వంచుకునే నిమిత్తం వచ్చింది. దేవుని ముందు సాతాను యొక్క పన్నాగాలు పూర్తిగా విఫలమవడానికే వచ్చింది ఆ సమస్య. అంత మాత్రమే కాదు, యోబుకు ఇంకను రెండంతల ఆశీర్వాదం పొందడానికే ఆ సమస్య వచ్చింది. ఈరోజున మీ ముందున్న సమస్య ఏంటి? మీరు జడిసిపోతున్నారా? బెదిరిపోతున్నారా? మీరు వణికిపోతున్నారా? ఈరోజున మీరు చేయాల్సింది తెలుసా? ఇందాక నేను చెప్పినట్లు దేవునిని స్తుతించడమే. దేవుని స్తుతించడం ఒక ఆయుధం. యెహోషాపాతు ఇదిగో ఆ యుద్ధం ముందు అనేక మంది ఆ సైన్యం నిలబడినప్పుడు ఏమని చేశారండి? స్తుతి, యెహోవా కృప నిరంతరముండును అని స్తుతించారట. ఏమైంది? దేవుడే యుద్ధం చేశాడు. దేవుడే ఆ శత్రు సైన్యాలను పూర్తిగా ప్రారద్రోలేశాడు. అంత మాత్రమే కాదు, ఆ యుద్ధంలో వచ్చిన ధనము, కొల్ల సొమ్ము వాళ్ళు పోగేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసండి? 4 రోజులు పట్టిందట. 4 రోజులు పట్టిందంట. ఏం పోగేసుకోవడానికి? విస్తారమైన ధనం అంటండి, ప్రశస్తమైన నగలట. అర్థమవుతుందా మీకు? నాకు అర్థం అవదు. యుద్ధం చేస్తానికి వచ్చేవాళ్ళు ఆయుధాలు తేవాలి, కానీ దేవుడు వాళ్ళ చేతి ఏం రప్పించాడండి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, దినవృత్తాంతాల గ్రంథంలో 21 అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. వాళ్ళు వస్తు విస్తారమైన ధనం తెచ్చారట. ఇంకోటి ఏం తెచ్చారు చెప్పండి? ప్రశస్తమైన నగలు తెచ్చారట. అంటే మన ముందుకు వస్తున్న ప్రతి సమస్యతో పాటు ఏమొస్తుందో తెలుసా? దేవుడు మన కొరకు విలువైన వాటిని ఆ సమస్యతో పాటు రప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోతిఫరు భార్య యోసేపు పైన ఏం వేసింది? నింద వేసింది. కానీ ఆ నిందతో పాటు ఏమొచ్చిందో తెలుసా? ప్రధాని కుర్చీ వచ్చింది. నిందతో పాటు వచ్చిందండి. అది ఇంక్లూడెడ్ ప్యాకేజ్. ఆ బండిల్లో ఏం కలిసి ఉంది? అవమానం ఉంది, జైలు శిక్ష ఉంది, కఠోరమైన శిక్ష ఉంది, దానితో పాటు ప్రధాని కుర్చీ ఉంది. అంటే ఈరోజున మీ ముందున్న ప్రతి సమస్యలు ప్యాకేజ్ తెలుసా? దాంట్లో ఏముందో తెలుసా? మీ దీవెన ఉంది, మీ యొక్క విడుదల ఉంది, మీకు ఘనత అదే సమస్యలో ఉంది. మీరు ఏం చేయాలో తెలుసా? ధైర్యంగా ప్రభువుని స్తుతిస్తూ ఎదుర్కోవడమే. యేసు ప్రభువు వారు చింతపడలేదు, కంగారు పడలేదు. ఇది దేవుని మహిమ కొరకు వచ్చినదే. ఈరోజు వ్యాధి మనకు వస్తుందా? ఇదిగో మన ముందు సమస్య నిలబడుతుందా? మీరు ఏమనుకోవాలో తెలుసా? ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది. నా జీవితంలోనికి మంచి వచ్చినా చెడు వచ్చినా అది దేవుని మహిమకే దారి తీస్తుంది అనే నిశ్చయత మీలో కావాలి. అప్పుడు మీ ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉంటుంది. మనం చూస్తాము చాలాసార్లు దేవునికి అవమానాన్ని తీసుకొచ్చింది ఎప్పుడు తెలుసండి? కష్టం రాగానే వణికిపోయిన వాళ్ళు, కష్టం రాగానే దేవుని వదిలేసిన వాళ్ళు దేవుని నామానికి అవమానాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున కష్టం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడతావా? దేవుని నామానికి ఘనతను తీసుకురాగలుగుతావు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఈ వ్యక్తి యందు నేను ఆనందిస్తున్నాను. యేసు ప్రభువు వారు ప్రవర్తనలో 3 అంశాలు మీ ముందు ఉంచాను. ఇంకా సమయం ఉంది. 7 అంశాలు ఇక్కడ నేను సిద్ధపరిచాను, కానీ సమయం లేదు, నేను ముగిస్తున్నాను. 3 అంశాలు నేను మీ ముందు ఉంచాను. మొట్టమొదటి అంశం ఏంటండి? ఆయన దేవుని మందిరం అంటే గౌరవాన్ని చూపించాడు. రెండవది, దేవుని మందిరంలో
పస్కా బలిగా యేసు ప్రభువుకు తప్ప ధనానికి కానీ మానవ ఆలోచనకు కానీ ఏ అర్పణలకు తావులేదు అనే అంశాన్ని ఆయన చూపించాడు. రెండవది, శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టాడు, 3 రోజులు దాన్ని లేపాడు. అదే ప్రవర్తన మీరు నేను కలిగి ఉండాలి. ఈ శరీరాలు పడగొట్టబడాలి, దేవుని గృహములుగా తిరిగి లేపబడాలి. బంగారుతో కట్టబడిన మందిరాల వలె కావలి ప్రాంతంలో సంచరించాలి. రెండవ అంశం ఏం చెప్పాను మీ ముందు? యేసు ప్రభువుల ప్రవర్తనలో కృతజ్ఞతా విధానం ఉంది. ఉన్న చిన్నదానిని బట్టి ఆయన కృతజ్ఞత చేసేవాడు, గొణుగుడు లేదు. ఈరోజున మనకున్న ప్రతి చిన్నదానిని బట్టి దేవుని స్తుతించాలి. మూడవ అంశం మీ ముందు ఉంచాను, ఆయన దుర్వార్తకు కంగారు పడలేదు. ఏదొచ్చినా అది దేవుని మహిమ కొరకు మాత్రమే అనే స్పష్టతను కలిగిన వాడు. ఈరోజున మీరు నేను ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలండి? మనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్ళాలి. అసలు యేసు ప్రభువు వారు లాజరుని ఏం పిలిచాడండి? లాజరు చెప్పండి, లాజరు బయటికి రా అన్నాడు. అప్పటికి లాజరు చనిపోయాడే లేదా చెప్పండి? చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు ఆ మాట లాజరుకి ఎలా వినపడింది? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? లాజరుకి ఎలా వినపడింది? చెవులు పని చేయట్లేదు కదా. పైగా మీకు ఇంకోటి తెలుసండి, లాజరు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? కాళ్ళు చేతులు కట్టబడిన వాడే ఉన్నాడు. లాజరు బయటికి రా అనే మాట ఎలా వినపడింది? లాజరు బయటికి ఎలా వచ్చాడు అంటే, యేసు ప్రభువు వారిలో ఉన్న ఇంకొక లక్షణం చెప్పమంటారా? హీ స్పీక్స్ టు ద థింగ్స్ విచ్ దే ఆర్ నాట్. ఆయన లేని వాటితో ఉన్న వాటిగా మాట్లాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం కూడా ఆ లక్షణాన్ని అలవర్చుకోవాలి. వి షుడ్ స్పీక్ టు ద థింగ్స్ విచ్ దే ఆర్ నాట్. ఆయన లేని వాటితో, లాజరు లేనివాడు, కానీ యేసు ప్రభువు వారి స్వరాన్ని విని బయటకు వచ్చాడు. ఈ రోజున మన జీవితాలలో మన చుట్టూ అనేక మంది లాజరు వలె మరణకరమైన స్థితిలో ఉన్నారు. మీరు నేనేం చేయాలి తెలుసా? వి షుడ్ స్పీక్ ఇన్ టు దేర్ లైఫ్స్. మీకు తెలిసిన అన్యుల పేర్లు, మీ చుట్టాలు అన్యుల పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. ప్రే ఫర్ దెమ్. మీకు తెలిసిన అన్యులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పేరు రమేష్ అనుకోండి, అతనికి రక్షణ లేదనుకోండి, స్టార్ట్ ప్రేయింగ్. ఇదిగో ప్రభువా, రమేష్ అనే వ్యక్తిని యేసు నామములో మీరు రక్షించడని పేరు పెట్టి ప్రార్థించండి. ఇదిగో లాజరు విషయంలో యేసు ప్రభువు ఏం చేస్తున్నారండి? చనిపోయిన వ్యక్తి పేరును పెట్టి బయటకు పిలుస్తున్నాడు. ఆయన లాంటి లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. ఈరోజున అనేక మంది మృతమైన స్థితిలో, కావలి పట్టణంలో ఇంకనూ అనేక మంది విగ్రహారాధనలకు, ఇంకనూ భయంకరమైన మూఢనమ్మకాలతో కొట్టుకుని పోతూ ఉంటే, దేవుడు మీకు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. ఆయన గృహములుగా ఉన్న మనం ఏం చేయాలి? ఇదిగో అనేక మంది పేర్లు పెట్టి వారి గురించి ప్రార్థన చేసి మృతమైన స్థితిలో నుండి వాళ్ళను బయటకు రప్పించాలి. ఇది మన అందరము కలిగిన, మనందరికీ ఇవ్వబడిన బాధ్యత. ఇది కేవలం సేవకులకో, ఇది కేవలం వాక్యం చెప్పేవాళ్ళకో కాదు. విశ్వాసులుగా మనందరికీ ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? వి షుడ్ ప్రే ఫర్ ద హీదెన్. అన్యుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. ఇది మొదలుకొని మీరు పేర్లు రాసుకోండి. ప్రభు ఇదిగో ఈ వ్యక్తి రక్షణ పొందాలి. ఏదో ఒక రోజు ఆ ప్రార్థనకు దేవుడు గొప్ప జవాబును మీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలను నేను మీ ముందు ఉంచాను. ఇప్పుడు ఆయన ప్రవర్తించినట్టు మనము ప్రవర్తిస్తే ఇదిగో ఏమవుతామండి? దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ వ్యక్తి బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇదిగో ఆయన ముందు అనేక మంది సాక్షులు నిలబడతారు. వాళ్ళందరి ముందు మనల్ని ఘనపరుస్తాడు. అనేక మంది పడిపోయిన వారి ముందు నిలబెట్టి అంటాడు, ఇదిగో ఈ బిడ్డ చూసావా, నా కొరకు నిలబడ్డాడని. అనేక మంది ముందు ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టుకుంటాడు. దయచేసి కండ్లు మూసుకుని నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ఈరోజు మనం అడగాల్సింది ఒకటే, ప్రభువా ఇదిగో యేసు క్రీస్తు లాంటి ప్రవర్తన నాకు కావాలి. అదే ప్రార్థన, నీకు వేరే ప్రార్థన ఏమీ వద్దు. ప్రభుని అడుగుదాం, యేసయ్యా ఇదిగో నీలాంటి ప్రవర్తన నాకు కావాలి. యేసుక్రీస్తు లాంటి ప్రవర్తన నాకు కావాలయ్యా. నీ రూపంలోనికి నేను మారాలి. ఇదిగో క్రీస్తు రూపంలోనికి మారడమే మీ చిత్తమని మేము గ్రహిస్తున్నాము. క్రీస్తు లాంటి ఇదిగో ప్రభా నీ ఆలయము కొరకైనా ఆసక్తి మాకు కావాలి. నీ ఆలయము గురించిన దాహము మాకు కావాలయ్యా. పరిచర్య గురించిన దాహము కావాలి. దైవజనుల పట్ల అటువంటి ప్రభా ఆసక్తి మాకు కావాలి. సంఘములో ఉన్న ప్రభా ఆ కార్యక్రమాలను బట్టి మాకు ఆసక్తి కావాలి. సంఘములో క్రీస్తు కొరకైన ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి మేము నిలబడుటకు మాకు అటువంటి ఆసక్తి మాకు కావాలయ్యా. అటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నాతో కలిసి ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. దయచేసి ప్రార్థించే సమయం ఇది. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు కదా, ఇప్పుడు మరి మీరు మాట్లాడరా? మీరు అడగరా ప్రభుని? మీరు చెప్పరా దేవునితో? మీరు అడగరా ప్రభుని? మౌనంగా ఉంటారా? దేవుడే స్వయంగా వాక్య ప్రత్యక్షతతో మీ ముందు నిలవబడితే
మీ స్వరాన్ని వినడానికి, మీ ప్రార్థనను వినడానికి ఆయన ఉంటే మాట్లాడకుండా ఉంటారా? దయచేసి ప్రార్థిద్దామండి, స్వరాలు తిరిద్దామండి. ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఎందుకు అనాలోచనగా ఉన్నారు? ఎందుకు మనం మౌనంగా ఉండాలి? ఇదిగో మనం మౌనంగా ఉంటే దేవుని కార్యాన్ని మనం ఎలా అనుభవించగలుగుతాం? ఇదిగో స్వరాన్ని విన్నాము కదా. మీ హృదయాన్ని ఆయన బలవంతంగా ఆయన వైపు తిప్పుకోడండి. ఆయన హృదయాన్ని తట్టే దేవుడు. ఇదిగో ఆయన తట్టాడు, తెరుస్తారా? ప్రార్థిద్దామా? ఇదిగో ప్రార్థించే అవసరత మీకు లేదా? ప్రార్థించాల్సినంత స్థితిలో మీరు లేరా? మంచిదే, చాలా సంతోషము. కానీ ఇదిగో మీ తోటి వారి గురించి ప్రార్థించండి, మీ అన్న గురించి ప్రార్థించండి, మీ చెల్లి గురించి ప్రార్థించండి, మీ బంధువుల గురించి ప్రార్థించండి, మీ తల్లిదండ్రుల గురించి ప్రార్థించండి. ఇదిగో పిల్లలారా మీ తల్లిదండ్రుల గురించి ప్రార్థించండి, తల్లిదండ్రులారా మీ పిల్లల గురించి ప్రార్థించండి. ఓ కోడలు మీ అత్త మామల గురించి ప్రార్థించు, నీ భర్త గురించి ప్రార్థించు. ఓ బ్రదర్ నీ యొక్క ఇదిగో మామగారి గురించి, నీ తండ్రి గురించి, నీ తల్లి గురించి, నీ అత్తగారి గురించి, నీ భార్య గురించి ప్రార్థించు. నీ పక్కింటి వారి గురించి ప్రార్థన చేయవా? ఇదిగో నీ వీధిలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయవా? ప్రార్థిద్దాం. ప్రభా, దినములు కొంచెముగా ఉన్నవి, అపవాది చాలా వడిగా పనిచేస్తున్నాడయ్యా. ఇదిగో అపవాది సమయం తక్కువైనదని గ్రహించి తన పనిని పెంచాడు, తన యొక్క జోరును పెంచాడు. మేము మాత్రమయ్యా తండ్రి, మేము నీ సన్నిధిలో అయ్యా మౌనంగా ఉండిపోతున్నాము. సహాయం ఇచ్చేయండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి. నీ కొరకు ఆత్మలను పోగు చేయడానికి లాజరును పిలిచిన యేసు వలె అనేక మంది మృతతుల్యమైన వారి యొక్క పేరులను పెట్టి పిలుచు శక్తిని మాకు అనుగ్రహించండి. యేసు రూపంలోనికి మమ్మల్ని మార్చండి. ఇదిగో మేము చేతులు పైకెత్తినప్పుడు గొప్ప విజయం మాకు దయచేయండి అయ్యా. మాకున్న చిన్న దానిని బట్టి కృతజ్ఞతను కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, క్రీస్తు వలె మేము మారిపోవడానికి సహాయం చేయండి. దుర్వార్తలకు జడియకుండా సహాయము చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, నీ ఆలయం గురించి ఆసక్తి మాకు దయచేయండి. ఇదిగో ఇక్కడ ఉన్న బిడ్డల్లో ఎంతమంది హృదయంలో ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నారు అయ్యా, వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. వారి తరపున నేను అడుగుతున్నాను అయ్యా. ఈ కావలి పట్టణంలో వీరిని అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చమని అడుగుచున్నాము. ఇదిగో అనేక మంది నీ వైపు చూచుటకు దీప స్తంభంపై పెట్టబడిన దీపములో మీరు వెలిగించమని అడుగుచున్నాము. ఇదిగో తండ్రి, ఈ కావలి ప్రాంతంలో నడిచే మందిరముల వలె మీరు వెలిగించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో దేహములు మానవ మృతతుల్యమైన శరీరములు పడగొట్టబడి ఆత్మలో తిరిగి లేపబడిన అనుభవములు కలుగుటకు ప్రతి ఒక్కరి మీరు ఆయత్తపరచండి, సహాయం ఇచ్చేయండి. ఇది తండ్రి, కొడుకులో పాలు పంపులు పంచుకుని ప్రతి బిడ్డను మీ చేతులుగా పెంచుకొని వచ్చినాను. ఇది తండ్రి, ప్రతి నెల ఈ కార్యములు మీకు అయ్యా మహిమకరంగా మీరు జరిగించండి. ఈ సంఘమును జ్ఞాపకం చేసుకోండి, దేవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కార్యమును నిర్వహిస్తున్న సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, ఎంతో నీ కొరకు నాయన ప్రభా తృష్ణను కలిగి నీ స్వరాన్ని, నీ యొక్క నామమును ప్రచురించాలని అయ్యా వారికి ఉన్న ప్రభా ఆసక్తిని బట్టి ఇంకను నీ గొప్ప కార్యములు రానున్న దినంలో నీకు మహిమ కరమగా జరిగించుకోమని అడుగుచున్నాను. అనేక మందికి దీవెనకరంగా దీన్ని మార్చమని అడుగుచున్నాను. సహకరించిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా విత్తబడిన వాక్యము మా హృదయములలో ఫలించుటకు సహాయం చేయండి అయ్యా. ఈ విత్తబడిన విత్తనములు మొక్కలై వృక్షములై అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చమని అడుగుచు అయ్యా. అన్ని విషయాలు మీకే మహిమను చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో వేడుకని అడిగి మిక్కిలి వినముతో పొందుకొనుచున్నాము తండ్రి. దగ్గరగా చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు విత్తబడిన ప్రతి వాక్యము మన జీవితములలో ఫలించునుగాక. దేవుడు తన వాక్యమును మన జీవితములలో కార్యరూపకము చేయునుగాక. ఆమేన్. ఎంతమంది మేము బలపరచబడ్డాం, మేము ఏ రోజు ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకున్న వారు సరే బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మా పరిచయాల గురించి, మా కుటుంబం గురించి, మా సంఘం గురించి మీ ప్రార్థన ప్రోత్సాహాన్ని మేము కోరుతూ ఉన్నాం. అలాగే మా సందేశాలు, ఆ పాటలు మీకు దీవెనకరంగా ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్లో జోనా శామ్యూల్ అనే ఒక ఛానల్ ఉంటుంది, మీరు చూడండి. దాంట్లో అనేకమైన పాటలు, సందేశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీకు దీవెనకరంగా ఉంటాయి అని మేము విశ్వసిస్తున్నాము. దేవుని చిత్తం అయితే మరొకసారి విధంగా కలుసుకుందాము. దేవుని రాకడ ఆలస్యమైతే లేదంటే దేవుని సన్నిధిలో కలుసుకుందాము. దేవుడు అంతవరకు ఆయన కృపాక్షేమములు మన వెంట పంపించును గాక. బిగ్గరగా చెప్దాం ఆమేన్.